మన మీడియా వాళ్ళు మరీ అనుకోకుండా ఏంటి వాసు గారు ఈ మధ్యలో రోజు అన్ని మీటింగ్లోనే కనబడుతున్నారని చెప్పి చాలా రెగ్యులర్ అయిపోయింది ఇది. యాక్చువల్లీ ఈ సినిమా మెయిన్ నేను ఇక్కడ రావడానికి కానీ ఈరోజు ప్రెస్ మీట్లో అటెండ్ అవ్వడానికి కానీ ఈ అన్నిటికీ కూడా ఒక్క నిమిషం మెయిన్ ఈ ప్రెస్ మీట్కి అటెండ్ అవ్వడానికి కానీ అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే కొన్ని రోజుల క్రితం అంటే చాలా రోజుల నుంచి నాకు మన డైరెక్టర్ గారు మెసేజ్ పెడతా ఉన్నారు, సార్ ఒకసారి ఈ సినిమా చాలా బాగా తీసాను చూడండి అని ఇంచుమించు ఆల్మోస్ట్ 6 months పెట్టావు మెసేజెస్ పెడుతున్నారు. నేను ఏంటంటే ఎక్కడ నాకు టైం లేక నేను అట్లాగా చూస్తానని చెప్పి ఎదురుకెళ్తుంటే ఒక రోజు మధుశాలిని గారు మెసేజ్ పెట్టారు, సార్ ఇట్లా నేను ఒక సినిమా చూశాను చాలా బాగుంది ఒకసారి మీతో వచ్చి మాట్లాడాలి అని చెప్పి. ఇద్దరు కలిసి వచ్చి మాట్లాడినప్పుడు ఓకే ఇంతమంది చెప్తున్నారంటే ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది చూస్తానని చెప్పాను. తర్వాత మధుశాలిని గారు అడిగాను నేను, మేడం మీరు ఎందుకు ఇట్లాగా మీరు చాలా కష్టపడి సంపాదించుకున్నారు కదా, ఏదన్నా మంచి వ్యాపారం చేసుకోకుండా మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చి సినిమాలో ఎందుకు పెడతాం, ఏదన్నా రియల్ ఎస్టేట్ లాంటిది ఏదైనా చూడకపోయారా, మీకు కొంచెం అది సపోర్టింగ్ ఉంటుంది కదా, సినిమాలో ఆల్రెడీ మీకు తెలిసిందే కదా అంటే, లేదు సార్ నాకు సినిమా చూశాను చాలా నచ్చింది, సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ లిటిల్ మనీ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ మనీ అని చెప్పారు. నిజంగా ఏంటంటే ఒక సినిమాలో సంపాదించి మళ్ళీ సినిమాలోనే ఆ డబ్బులను పెడతాం అనేది నిజంగా చాలా మంచి గెస్చర్. అది తనకు సినిమా నచ్చి ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఆ రోజు నాకు అనిపించింది నిజంగా డెఫినెట్గా ఈ టీంకి సపోర్ట్ చేయాలి అని చెప్పి. తర్వాత సినిమా చూసినప్పుడు ఏంటంటే చాలా హానెస్ట్ సినిమా, చాలా అది కూడా ఏంటంటే హానెస్ట్ అంటే ఇదేదో చాలా సీరియస్గా చాలా ఇది చాలా డెప్త్గా అట్లా చెప్పింది కాదు, చాలా లైటర్ వేలో చాలా నీట్గా చెప్పుకుంటే లేదు డైరెక్టర్. నిజంగా చాలా మంచి స్క్రీన్ ప్లేతో చెప్పాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ పంట పొలాలతో ఒక ప్రేమ కథని చెప్పుకుంటూ వెళ్ళావు కదా, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక కలుపు తీయాలి అంటే ప్రేమలో ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ తీయాలి, లేదంటే నీరు పోయాలి అంటే అమ్మాయి వెనకాల పడాలి, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లేతో చాలా బాగా రాసాడు. నిజంగా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ నాకు నచ్చి ఈ సినిమా ఇరగొట్టేసింది అంటే మాత్రం ఈ అమ్మాయి పేరేంటి, గీతా సైని అమ్మాయి మామూలుగా అయితే మాత్రం ఇరగొట్టలేదు. 100% సినిమా కంప్లీట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు మాత్రం ఈ అమ్మాయి మాత్రం గుర్తుండిపోతుంది. ఈరోజు నేను చెప్తున్నా, ఇది మాత్రం రాసుకోండి. బయటకు వచ్చాక మాత్రం డెఫినెట్గా అమ్మాయి మాత్రం భలే చేసింది అనేది మాత్రం చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ఫిలిం అసలు వీళ్ళిద్దరూ కూడా చాలా చాలా క్యూట్గా అనిపించారు సినిమాలో చేస్తున్నంతసేపు అయితే మాత్రం. చాలా న్యాచురల్గా చాలా క్యూట్గా ఒక మంచి పేరు, ఈ మధ్యలో చూసిన పేర్స్లో చాలా మంచి పేరు వీళ్ళిద్దరిది కూడా, చాలా బాగా చేశారు. అండ్ ఫస్ట్ టైం అయినా కూడా ద ఈజ్ నేను అడిగాను తను ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నాడంటే పూణే ఇన్స్టిట్యూట్లో ఎక్కడో మీరు ట్రైన్ అయ్యారని చెప్పారు. ద ఈజ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. ఈ టీం అందరికీ కూడా నేను ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయడానికి, లేదా నేనున్నాను మీకు థియేటర్లో రిలీజ్ చేస్తాను ఈ సినిమాని, డోంట్ వరీ మీరు బాగా ముందు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బాగా చేయండి అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే మంచి సినిమా, చిన్న సినిమా, వీళ్ళందరూ కూడా నమ్మి ఈ సినిమాని చాలా కష్టాలు పడి దీన్ని ఫినిష్ చేశారు. సృజన్ కూడా చాలా అమౌంట్ తను ఇన్వెస్ట్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి ఈ సినిమాని ఇన్వెస్ట్ చేసి దీన్ని ఫినిష్ చేశాడు. థ్యాంక్ యూ మధు గారు. నిజంగా అంటే మీరు ఎంత అమౌంట్ పెట్టారో దీంట్లో తెలియదు కానీ ఇట్లాంటి సినిమాని సపోర్ట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాని ఫినిష్ చేసి అసలు థియేటర్ దాకా తీసుకొస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్టింగ్ స్మాల్ ఫిలిమ్స్. అండ్ వీళ్ళందరూ ఈ టీం అంతా ఒక సినిమాని నమ్మి ఇన్ని కష్టాలు పడి ఇంత ఈ సినిమాని ఫినిష్ చేసి బయట తీసుకొస్తున్నప్పుడు యాజ్ ఏ నాకున్న గ్రిప్లో, యాజ్ ఏ నాకున్న బిజినెస్లో ఈ సినిమాకి డెఫినెట్గా హెల్ప్ చేయాలని చెప్పి నేను ముందుకు వచ్చాను. నాలాగే చాలామంది డైరెక్టర్లు కూడా లాస్ట్ 4 days నుంచి ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు బైట్స్ ఇస్తున్నారు, అదేవిధంగా వాళ్ళ సపోర్ట్ అంతా కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నేను చూసాను చాలామంది డైరెక్టర్, ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యూ ఆఫ్ హెడ్ ఫ్రెండ్స్ అండ్ సృజన్ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి.